ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం రస్తమైన గారు. నమస్తే. నాకు భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయన్న. భార్య కోపం వస్తే భర్త ఏ విధంగా అంటే ఆ అలకని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకుండా, ఎక్స్ట్రీమ్లోకి తీసుకువెళ్లకుండా ఆ కోపాన్ని కూడా అదుపు చేసేంత ఉండాలి అని అంటే ఎటువంటి బౌండరీస్ని కానివ్వండి, రిలేషన్షిప్ని నీట్గా ఒక్కొక్క బ్యాలెన్స్ లైఫ్లో తీసుకురావాల్సింది. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు క్వశ్చన్స్? ప్రతిదానికి ఒక గైడ్ ఉంటుంది కదా, మీరు ఎలా చెప్తారు? అసలు ఎంత అరటి పండు ఒలిచినట్టు ఈ పాయింట్స్ కూడా చెప్పండి. ఈ పాయింట్స్ కూడా, ఎందుకంటే ఎవరికి అంత టైం లేదు. లేకపోతే మీరు అన్నట్టు మానవ సంబంధాలు ఎక్కడో కనుమరుగైపోతున్నాయి అన్నట్టు, ఏం జరుగుతుందో తెలియట్లే, ఏం చేయాలో పాలుపోక గొడవలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా యాక్ట్ అవ్వాలి, ఎలా కోపాన్ని తగ్గించాలి, మీరు అనే పదానికి ఇంకా కొంచెం నాటీగా చెప్పాలంటే మస్కా ఎలా కొట్టాలి, భార్యకి బట్టరింగ్ ఎట్లా వేయాలి, ఆ కోపాన్ని అలకను ఎలా తీరుస్తే అది పెద్ద విధ్వంసం కాకుండా ఉంటుంది. చిన్నది చిలికి చిలికి చిన్న గొడవలే గాలివాన తయారవుతాయి. సో అలా కాకూడదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు అన్నట్టు కోపం వేరు, అలక వేరు. ఆ అలకను కోపంగా మారక ముందే మీరు చేయాల్సిన చిన్న చిన్న టిప్స్. ఫస్ట్ అసలు అలిగింది అని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయండి. కొంతమందికి ఆ సోయి కూడా ఉండదు. ఆవిడ ఎందుకు మాట్లాడట్లేదు, ఆవిడ ఎందుకు ముభావంగా ఉంది అంటే పట్టించుకోరు. అంటే ఇట్స్ ఓకే అన్నట్టు. అంటే ఇప్పుడు ఆవిడ మాడట్లే, ఏంటి అలా ఉన్నావు, ఎందుకు ముభావంగా ఉన్నావు అని కూడా పట్టించుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఏం లాభం? 4 గోడల మధ్య భార్యాభర్త ఉంటూ నీ పక్కనున్న భార్యకి ఏమి భావోద్వేగం ఉంది, ఎందుకు కోపం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది కూడా నువ్వు పట్టించుకోలేకపోతే నువ్వు చేసే ఆరాటమైన సంపాదన కానివ్వండి, ఇవన్నీ అవసరమా? ఇట్స్ టోటల్లీ కాన్సెప్ట్ ఇస్ జీరో ఆఫ్ లివింగ్. అలాంటప్పుడు అసలు మనం పెళ్ళిళ్ళే చేసుకోకూడదు. నీ పక్క పార్ట్నర్కి నువ్వు సమయం కేటాయించలేనప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఆందోళనను గమనించలేనప్పుడు నాకు తెలిసి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ బీయింగ్ టుగెదర్. విల్ యూ అగ్రీ విత్ మీ? కరెక్ట్ ఆర్ నాట్? సో అట్లా నువ్వు ఆమెను కదిలిచ్చావు. ఇది కదిలించిన వాళ్ళకు కదిలించాలని చెప్పాం ఫస్ట్ మనము. అసలు పట్టించుకోండి, మీ భార్య రోజువారీగా ఎలా ఉందో లేదో గమనించి ఆవిడని ఎకనాలెడ్జ్ చేయండి, ఆవిడ అలిగింది కోపం మీద ఉన్నది అనేది. సో అది తర్వాత ఆవిడని కదిపించినప్పుడు ఆవిడ సొద చెప్పడం స్టార్ట్ చేస్తుంది కదా, అబ్బా మళ్ళా అదేనా అని నువ్వు ఏమీ చెయ్యకుండా ఫస్ట్ వినండి, యాక్టివ్గా వినండి, సొద చెప్పనియండి. అదేదో సినిమాలో చిరంజీవి చెప్తుంటాడు, అదే సౌందర్య ఇలా చెప్తుంటే కానీ 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 అంటాడు. అంటే ఆ వాగని అద్దులో నుంచే బోలెడంత పోతుంది. ఆ వినే చెవు, ఆ గమనించేది ఎవ్వరూ తనకంటూ ఒక వ్యాలిడేషన్ ఇవ్వకపోవడం వల్లే వచ్చే బాధ ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. చెవిటి కప్పలాగా మనం అట్లా కామ్గా ఉంటే బాగా చెప్పారు. చెవిటి కప్పలాగా చెవులు నోరు కామ్గా ఉండండి, మనసు చెవులను తెరిచి పెట్టండి. మనస్సు మూసి నువ్వు ఫోన్ చూసుకుంటా చెప్పు అన్నావు అనుకో, ఇంకా సర్రమని ఎక్కిద్ది. రమ్యకృష్ణకి ఎక్కుతుంది కదా, అట్లా ఎక్కుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా చంద్రముఖిని చూడాల్సి ఉంటుంది. సో కాబట్టికే యాక్టివ్గా వినండి. విన్న తర్వాత అందులో మన భాగస్వామ్యం కొంచెం ఉంటుంది. మనమే ఎక్కడో బటన్ నొక్కి ఉంటాం. సో అపాలజైజ్ చేయండి సిన్సియర్గా, ఈగోకు పోకుండా. అరే భార్య భర్త అంటేనే సమభాగాలు, అందులో ఎటువంటి డౌట్ లేదు, నువ్వు అగ్రి చేసినా కాకున్నా. కాబట్టికే సిన్సియర్గా అపాలజీస్ చెప్పండి. నేను కారణమై ఉంటే అపాలజీస్, ఇంకెవరైనా కారణమై ఉంటే నీ ఫ్యామిలీ అంటే తన అత్తమామలో ఆడపడుచులో అయితే అది కూడా వినండి. నువ్వేమి సొల్యూషన్ చేయలేకపోయి ఉండొచ్చు. అరే అట్లా కాదురా, నువ్వేరా నాకు ఇంపార్టెంట్, కాకపోతే ఇప్పుడు పెద్దోళ్ళు కదా మనం ఏమంటాము, ఇంకొక రకంగా వాళ్లకు కమ్యూనికేట్ చేయండి. నీ భార్య ఎంత హర్ట్ ఉంది, మేకింగ్ సెన్స్? నువ్వు నీతో ఉండే ఆమెకి నువ్వు ట్రస్ట్, సేఫ్, సెక్యూరిటీ, నమ్మకము, బాధ్యత నువ్వు తీసుకోకపోతే ఇంకా ఆమె కోపం రాకేం వస్తుంది? అవునా కాదా? నిన్ను నమ్ముకొని మొత్తం వదిలేసి ఒంటరిగా ఒక యోధలాగా వచ్చింది, నువ్వు ఆమెకి యోధుడిలాగా నించోకుండా నువ్వు కూడా అటువైపు ఉండి నువ్వే ఏదో చేసి ఉంటావన్నాక ఇంకా ఆమెకి ఏం బంధం పంచుకోవాలనిపిస్తుంది, ఏం బాధ్యత పంచుకోవాలనిపిస్తుంది. విల్ యూ అగ్రీ విత్ మీ? ఆ తర్వాత సరే చిన్న చితక కోపం అనుకోండి,
నీ సరదా ట్యాంట్రమ్స్తో కొంచెం రొమాంటిక్గా షారుఖ్ ఖాన్ మన చిరంజీవి చేసినట్టు చిన్నగా నీ ఆఫర్ ఏంటంటే చిన్న జెస్చర్ చూపించండి. రొమాంటిక్ గిఫ్ట్ ఇవ్వటమో, లేకపోతే సరదాగా డిన్నర్ తీసుకెళ్ళటమో, లేకపోతే తనకి ఇష్టమైన వంట చేసి పెట్టటమో, లేకపోతే ఆ రోజు పిల్లల్ని నువ్వు చూసుకోవటమో, ఇలా చిన్న చిన్న జెస్చర్స్. ఏదో ప్లాన్ వేస్తున్నారు మీరు గట్టిగా. సో ఇలా చేస్తే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. బీయింగ్ ఏ లేడీ ఐ విల్ బి థ్రిల్డ్. ఆ కోపం అంతా, ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఫన్ వచ్చేస్తుంది. సో కాబట్టికి ఆఫర్ దట్ కైండ్ ఆఫ్ జస్టిస్, చిన్న కైండ్నెస్ చూపించండి అబ్బా. అలా హక్కును చేర్చుకొని అప్పుడు నువ్వు కొంచెం అంటే నా భర్త నా ఎమోషన్స్ని వ్యాలిడేట్ చేస్తున్నాడు, నా బాధని అర్థం చేసుకుంటున్నారు. ఏదో తీసేసి దాన్ని నువ్వు పనికి వాటికి ఏందమ్మా నువ్వు ఊకే, నీకు పనికి మాలింది, ఆమెకు అదే ప్రపంచం. నువ్వు బయట ప్రపంచంలోకి పోయావు కాబట్టి నీకు బోలెడంత ప్రపంచం కనిపి, ఆమెకి ఏం ప్రపంచం? సింగిల్ టార్గెట్ ఎజెండా నువ్వు తప్పితే పిల్లలు. ఈ రెండిటికి మించి ఇంకో ఎజెండా అత్త మామ ఆడపడుచు. ఈ ఎజెండా నుంచి ఆమెకి ఇంకొక లోకం లేదు. సో కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూ వ్యాలిడేట్ అవర్ ఎమోషన్స్. ఇవన్నీ అవుతున్నాయి, ఇంకా కొంచెం కోపం తారాస్థాయికి చేరుతుంది అనే లోపల రీడైరెక్ట్ ఫోకస్. అరే ఏంట్రా ఈ టాపిక్ ఏంటి, షాపింగ్ పోదామా, సినిమాకి పోదామా, లేకపోతే డిన్నర్కి పోదామా, అరే వీడు ఇలా యూ ట్రై టు చేంజ్ ద టాపిక్. ఇంకా ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. యూ ట్రై టు మేక్ ఇట్ ఫన్ ఇఫ్ ఇట్ ఈస్ అ లైటర్ వన్. అది చిన్న చిట్కా అనుకోండి, దాన్ని లైటర్గా చేయడానికి సరే. ఒకవేళ అది చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది, ఆమె ఇంకా హర్ట్ ఉంది అన్నప్పుడు నువ్వు సపోర్ట్ ఆఫర్ చేయి. నీకు ఏ మూలంగా కోపం వస్తుంది, నీకు ఎందుకు హర్ట్ అవుతున్నావు, నేను ఏమైనా నీకు సహాయపడగలిగి ఈ సిచ్యుయేషన్ మళ్ళా రాకుండా నేను ప్రయత్నం చేస్తా. భరోసా, ఒక చిన్న హగ్, ఒక బుజ్జి పప్పి, తుస్సుమని చల్లబడుతుంది అమ్మాయి. ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. ఎలా? ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఇస్ ద కీ. నువ్వు కమ్యూనికేట్ చేయకుండా నువ్వేమి, ఇప్పుడు ఈ కోపం వచ్చిన దానికి నువ్వు ఏం చేస్తున్నావు నెక్స్ట్? రే నేను ఈసారి ఇలా చెయ్యను రా, ఖచ్చితంగా పిల్లలదే ఎవ్రీ వీక్లో 2 times నేను హోంవర్క్ చేపిస్తా. ఈసారి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈమె మీద ట్యాంట్రమ్స్ వెయ్యకముందే, అమ్మ నీ కోడలు అయితే అసలు ఎంత బాగా చేసిందే, నువ్వు వస్తున్నావు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. దిస్ యూ నీడ్ టు మేక్ దిస్ హ్యాపీ మూమెంట్. హస్బెండ్ ఈజ్ ద కీ టు కంట్రోల్ దట్ ఫైర్. హస్బెండ్ ఈజ్ ద మెయిన్ ఘీ టు ర్యాప్ ద ఫైర్. ఈ మగ మనిషికి మాత్రమే తెలుస్తుంది. ఇఫ్ ఈజ్ అ స్మార్ట్ ఇనఫ్, ఈ కెన్ కంట్రోల్ బోత్ ద ఫైర్స్. ట్రూ అండ్ SRS, no doubt. I always say this SRS because అక్కడ ఆప్షన్ లేదు. దిస్ ఈస్ ద కరెక్ట్ సొల్యూషన్. ఇలా మాట్లాడుతుంటే భార్యని నిండు మనసుతో చూస్తే ఆ వచ్చే తృప్తి వేరేలా ఉంటుంది. ఎగ్జాక్ట్, చాలా బాగా చెప్పారు. అంటే అది మీరు చెప్పిన వర్డ్ లో పెద్ద మీనింగ్ ఉందండి. అంటే అసలు మాట్లాడేటప్పుడు లిటరల్గా చెప్తున్నాను, మా మెసేజ్ గుర్తొచ్చి అనిపించింది అనమాట. నేను చాలా క్లియర్, కోపం వస్తే నేను డైరెక్ట్గా వెళ్ళి కాలు కూడా పట్టేసుకుంటాను. అసలు ఇదే లేదు. నేను డైరెక్ట్గా నేను కూర్చుని, మీరు ఇందాక నేను వింటాను, నేను హ్యాపీగా మొత్తం వింటాను, దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడతాను. తను ఎంతసేపు ఒకవేళ తను ఏం చెప్పినా ఏమన్నా సరే ప్రశాంతంగా వింటాను. నేను వింటాను, కుదిరితే నేను కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇది నేను మీకు ఆమోదిస్తాను, ఎందుకంటే మీరు మాతో ఎలా డీల్ చేస్తారో నాకు తెలుసు కదా. సో నేను ఖచ్చితంగా మీ ప్రవర్తనని ఇక్కడ మాతో అంటే లేడీ గెస్ట్లతోటి కానీ ఏ పెద్ద గెస్ట్లతో కానీ ద వే యూ బిహేవ్ హ్యాండిల్ ఈజ్ ఆల్వేస్ మాకు మళ్ళా స్టూడియోకు రావాలి అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. మరి నాకు చెప్తుంటే నాకు ఆ విజువల్ ఎందుకు వచ్చింది అని అంటే, నిండు మనసుతో చూడండి అనేటువంటి విజువల్. ప్రతి ఆడపిల్ల హాఫ్ శారీయో కట్టుకున్నప్పుడు ప్రిన్సెస్లా ఫీల్ అవుతుంది. అవును, డౌటే లేదు. ఏ రాజకుమారుడు, తెల్ల గుర్రం, గ్రీకు వీరుడు, ఆ రాకుమారి కోసం, ఆ యువరాణి కోసం మీరు ఆ రోజు తను ఏ విధంగా ఫీల్ అవుతుందో ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి తనకి ఏం కావాలో ఇవ్వండి,
యువరాజు లాగా అవును, డెఫినెట్గా కరిగిపోతుంది. ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పారండి. బయటికి తీసుకెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని అంటున్నారు కదా, నిజంగా చిన్న చిన్న హ్యాపీనెస్. అయ్యో నేను లేడీగా చెప్తున్నాను కదా, అవును. అసలు ఎంత హ్యాపీ ఉంటుందో. నేను ఇంకొక చిన్నది చెప్పాలంటే, ఇప్పుడు మీరు స్టోరీ చెప్పినప్పుడు నాకు వైట్ మిల్క్ చాక్లెట్స్ ఉండేవి, మిల్కీ చాక్లెట్స్, మిల్కీ బార్స్ అంటారు. నేను చదువుకునేప్పుడు అది చాలా నా ఫేవరెట్. అంటే నేను డైరీ మిల్క్స్ తినేదాన్ని కాదు. సో మా హస్బెండ్ నా పెళ్ళయ్యాక కోపం వస్తే, మరీ చెప్పొచ్చో లేదో కానీ మటన్ చాప్స్ను ఈ మిల్కీ బార్స్ ఇన్ని పట్టుకొస్తే మా అమ్మ నవ్వేది, ఇప్పటికీ ఆ చాక్లెట్స్ ఏంటి అని. అంటే ఆ కోపం వస్తే ఆ రెండు తెస్తే తుస్సు అంటే ఇప్పుడు పోదనుకోండి, ఇప్పుడు స్టాండర్డ్ పెరిగింది. అప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే దిస్ వాజ్ మీ. సో మీరు అన్నట్టు ఆ జస్టర్స్ చాలా బాగా పనిచేస్తాయండి. హక్కున వస్తుందండి. అంటే అంటే మీరు అలా మాట్లాడుతుంటే నేను సబ్జెక్ట్లోకి లీనమైపోయాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఎంత ధైర్యం అంటే, నేను సారీ చెప్పేసిన తర్వాత నా జీవితం ఎంత అమాంతంగా పెరిగిపోతుందో, నెక్స్ట్ లెవెల్ రిలేషన్షిప్. సారీ చెప్పటం వల్ల తగ్గదు, నువ్వు పెరుగుతావు. కరెక్ట్ చెప్పారు మీరు, ఆ దాంతో తగ్గదు. అదే జీవితం నాకు కంటి ముందు ఎలా కనిపిస్తుంది అంటే, ఎంత ఐశ్వర్యవంతంగా ఉన్నట్టు కనిపించింది అంటే, అరే ఇది మీనింగ్ఫుల్ లైఫ్ కదా. ఒక సారీ చెప్పి తను చెప్పిందంతా విని హగ్ చేసుకొని, మీరు ఇందాక అన్నట్లు కిస్ చేసి, తనకి ఏం కావాలో భరోసా ఇస్తే, ఒక గంట భరోసా, అంటే గంట కూడా కాదండి, ఆ వర్డ్ ఒకటి ఇస్తే అక్కడ నుంచి చెంగున లేచెళ్ళి ఏం తింటారండి అనుకుంటూ వెళ్ళి చేస్తుంది. ఇది ఆడదానికి ఉన్న వీక్నెస్, కానీ అదే ఆమె స్ట్రెంగ్త్. ఫర్గివ్ చేయటం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేడీ. కూర్చోబెట్టుకుని తన కోపం తీరిన తర్వాత, ఇలా కొంచెం కష్టపడి వచ్చాను కదా, నీ చేతితో తినాలని ఉంది, అదేమైనా చేయగలుగుతావా అని అంటే ఇమీడియట్లీ చెప్పండి. దట్స్ వాట్ యూ నీడ్ టు. ఆ ట్రిక్లే తెలియక ఎంతసేపు నేను ఈగో, నేను కంట్రోల్, ఈ రకంగా అంటే ఆమెను పట్టించుకోకపోవడం వల్ల చేజారిపోతుంది సంసారం. ఆ చేజారిపోవటం నువ్వు అందుకోలేనంత దూరం వెళ్తుంది. సో కాబట్టికి ఆమె వ్యాలిడేట్ చేసి నీ సపోర్ట్ ఎప్పుడైతే ఇస్తారో, ఓపెన్గా కమ్యూనికేట్ చేస్తారో, ఆ తర్వాత కూడా కొంచెం సహకరించని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇంత చేస్తాను మేడం, మా ఆవిడ అదే పట్టుకొని సాగదీస్తుంది. కొంచెం పేషెంట్. నువ్వు ఇప్పుడు అంటే ఓపిక పట్టాలి. నువ్వు ఇప్పుడే ఇమ్మీడియట్ గివ్ సమ్ స్పేస్. ఇప్పుడు నువ్వు పోయి సారీ, చాలా కోపం ఉంది. కొంతమంది డిఫరెంట్ ఉంటారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. నా లాంటి దానికి మిల్కీ బార్ తెచ్చి మటన్ చాప్స్ చేస్తే ఉస్ అంటుంది. ఇంకొక ఆమెకి ఒక 10 తులాల బంగారం తెస్తే తుస్ మంచిగా ఉంటుంది. ఇంకొక ఆమెకి బెంజ్ తెస్తే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. సో యూ ఫైండ్ అవుట్ దట్, గివ్ సమ్ స్పేస్. నేను ఇప్పుడే సారీ చెప్పిన, గింత సంజాయించిన, వాట్ బాస్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. డోంట్ రేస్, ఎస్కలేట్ దట్. ఇంకా నువ్వు కోపం గొడవను పెంచి తారాస్థాయికి చేయకు. ఎన్నిసార్లు చెప్తారు, ఊకే అరే నువ్వు అనగానే what do you expect? Emotions, yeah. Everybody has their own emotions. You can't expect that నువ్వు బటన్ వేయంగానే కోపం వచ్చి నువ్వు బటన్ వేయంగానే తగ్గడానికి. షీఈస్ నాట్ ఎ బొమ్మ, కీలు బొమ్మ, తోలు బొమ్మ. సో కాబట్టి గివ్ హర్ సమ్ స్పేస్, బీ పేషెంట్. ఎవ్రీబడి ప్రాసెస్ చేసుకోవడానికి, ఆ మనస్సును మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. నా కూతురే ఉంది, అంత మంచిగా అయిపోయింది కదా, అమ్మో నువ్వు మంచిగా ఉండొచ్చు కదా, అట్లా చెప్పంగానే ఎట్లా పోతుందమ్మా అంటది. ఓ అవును కదా, మరి నేనైతే ఎమ్మటే నార్మల్ అయిదును కదా, బికాస్ ఐఎమ్ డిఫరెంట్ అండ్ షీ వాజ్ డిఫరెంట్. ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ మై డాటర్స్. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాసెస్. మై యంగర్ వన్ ఈజ్ ఎ చిట్కు, దాన్ని చుట్టూ కుట్టు కన్నా అనగానే చెస్ట్ అని మీద పడుతుంది. పెద్దది షీ విల్ హ్యావ్ దట్ డిస్టెన్స్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. నా కడుపులో పుట్టిన 2 పిల్లలు ఇంత డిఫరెంట్ ఉన్నారు. ఒక ఇంటి నుంచి వచ్చిన ఆవిడ ఎలా ఉంటుంది? మేక్ సెన్స్. సో కాబట్టికి ఆ పేషెంట్ ఉండండి, గివ్ హర్ స్పేస్, లెట్ హర్ హ్యాండిల్, లెట్ హర్ ప్రాసెస్. ఇంకా ఇవన్నీ చేసినాక కూడా అయితలేదు మేడం నాతోటి, ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. అప్పుడు కౌన్సిలింగ్ వచ్చేది. యూ నీడ్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. యూ నీడ్ సంబడి లైక్ లాదు బుజ్జి, ఇట్లా ఉండదు నాన్న, మీ ఆయనకు చాలా ఓపిక ఉన్నది, లేకపోతే కథ వేరే ఉంటది, మళ్ళా ఇట్లా ఉండదు అసలు. ఇంత గారు కూడా 2 కథలు చూపిస్తారు, ఒకటి పాజిటివ్ యాంగిల్, 2 నెగిటివ్ యాంగిల్. అంటే ఎవరిది తప్పు, అబ్బాయిలు అమ్మాయిలు అని కాదండి, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ వైపు
రెండు బంధాలను కలిపే ప్రయత్నమే మనం ఆల్వేస్ చేయటం. Yes. కానీ సో మనం ఆల్వేస్ ఏ రిలేషన్ ని మాట్లాడినా చాలా బ్యాలెన్సింగ్ గా మాట్లాడతాం. అవును. ఎందుకంటే నేను ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ విమెన్. నా ఒపీనియన్స్ ని ప్లేస్ చేసేది, నేను ఏది ప్రిపేర్ అయ్యి ఏది చెప్పను, దిస్ ఇస్ మై ఒపీనియన్స్ అని చెప్తున్నాను. Yes. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ టు అస్ అండ్ దే ఆర్ కమెంటింగ్ విత్ అస్, అండ్ వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్కి రావడము అండ్ వాళ్ళు హ్యాపీగా పోవడం, ఇదే నాకు పెద్ద గిఫ్ట్. సో కాబట్టికే ఖచ్చితంగా మన ఒపీనియన్స్ చెప్తున్నాం కాబట్టికే నేనేమంటాను అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా ఇగ్నోర్ చేస్తూ పిల్లి కళ్ళు మూసుకొని నీరు తాగింది అంటే చాప కింద నీరులాగా ఎప్పుడు సంసారం భూకంపం వచ్చి స్మాష్ చేస్తుందో యూ కాంట్ ఇమాజిన్. సో కాబట్టికే కోపాన్ని అలకను ఈజీగా తీసుకోకండి, ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయండి. ఎస్, ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రిస్తా మేనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.